చేష్టలన్నా అందరికీ ఇష్టమే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి కోతి దైవంగా భక్తుల పూజలు అందుకుంటోంది. సాధారణంగా కోతి అంటే అందరూ రామ భక్తుడు ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. కానీ ఆ ఊళ్ళో కోతి కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం ఈ కోతి దేవుడి పేరిట జాతర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తల్లి వచ్చి మొక్కుకుంటారు. ఇంతకీ భక్తులు దైవంగా కొలుస్తున్న కోతి దేవుడి గుడి ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం ధర్మారం గ్రామంలో కోతి దేవుడికి గ్రామస్తులు ప్రత్యేకంగా గుడి కట్టి పూజిస్తున్నారు. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ కోతి దేవుడు విలసిల్లుతున్నాడు. ఈ కోతి దేవుడి ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1978వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు. 4 దశాబ్దాల క్రితం ధర్మారం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. గ్రామంలో కాలక్షేపం కోసం రాత్రిళ్లు బుర్రకథలు చెప్పించేవారు, పురాణ గాథలను చెప్పించేవారు, నాటకాలు వేసేవారు. అయితే అటవీ ప్రాంతం నుండి ఓ కోతి గ్రామానికి వచ్చి శ్రద్ధగా ఆ కథలు వినేదట. గ్రామానికి రావటం పోవటం అలవాటైన కోతి దాని చేష్టలతో గ్రామస్తులకు విసుగు తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఆ కోతిని గ్రామం నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అంతా కలిసి దాన్ని చంపి ఊరి పొలిమేరలో పాతిపెట్టారు. అయితే కోతి లేని వెలితి కనిపించిన గ్రామస్తులు వెంటనే పాతిపెట్టిన కోతిని బయటకు తీసి దానికి శాస్త్రోక్తంగా సమాధిని కట్టించి పూజలు చేయటం ప్రారంభించారు. సమాధిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవటం మొదలైంది. అక్కడ ఓ ఆలయాన్ని కూడా కట్టించారు. శివలింగం, నంది విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉండటంతో గదులతో పాటు స్నానాల కోసం కోనేరు నిర్మాణం కూడా చేపట్టారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ జాతరలో భాగంగా కోతిదేవుడికి అభిషేకం చేయడంతో పాటు రథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వేడుకలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలివస్తారు. వేడుకలో ఉత్సవాల సందర్భంగానే కాకుండా కోతిదేవుడు భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. మరిన్ని సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతం కూడా జిల్లాలో ఓ దర్శనీయ క్షేత్రంగా గుర్తింపు పొందే అవకాశం లేకపోలేదు. గ్రామం ఇది నిర్మల్ జిల్లా. ఇక్కడ దాదాపుగా ఒక 74 సంవత్సరాల నుండి ఇక్కడ కోతిదేవుడికి మనం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఎవరికి కోరికలు, ప్రతి ఒక్కరి సంతానం లేని వాటి సంతానము దాదాపుగా అన్ని కోరికలు పెళ్లిళ్ళకు కానీ దేనికైనా కానీ ఇక్కడ ఒక రోజు నిద్ర చేసి తర్వాత ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు. అలానే ప్రతి ఒక్క కోరికలను నెరవేరుతారని చెప్పేసి ఈ యొక్క కోతిదేవుడిని చాలా నమ్ముతారు. అసలు ఏమైంది అంటే ఈ ఊర్లో ఒక కోతి తిరుగుతూ ఉండగా దాన్ని కొట్టడం వల్ల చనిపోయింది. సో దానికి పాప విమోచనం కొరకు దానిని ఇక్కడ సమాధిగా పెట్టి దానికి ప్రతిష్టాపన కార్యక్రమం చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20 2 రోజులు ఊరి లోపల కార్యక్రమం, తర్వాత ఊరి లోపల ఇక్కడ అన్నదానము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఊరి గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, వారి యొక్క భక్త బృందం అందరూ కలిసి చాలా ఘనంగా ఈ యొక్క సేవలను చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇది 74వ సంవత్సరం. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇక్కడ.